మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో దేశము ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మారిందో అప్పుడు తెలియకుండానే సమస్యలు ప్రారంభమవుతాయి. దావీదు కాలంలో దేశం 4 దిక్కుల నెమ్మది అనుగ్రహించబడిందంట. అంటే అతని పరిపాలన అంత అద్భుతంగా ఉంది. పరిపాలన అంటే ఒకవేళ ఈ పథకం ఆ పథకం అని కాదు, కానీ పరిపాలన అనే పదంలో మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని భయం ఎప్పుడైతే ప్రజల మధ్యలో పోతుందో అప్పుడు దేశం, రాష్ట్రాలు నాశనం అయిపోతాయి. సృష్టికర్తకు ఎప్పుడు వ్యతిరేకంగా నిలబడిందో నాయకులు అప్పుడు పాడైపోతూ ఉంటుంది. సృష్టికర్తకు ఎప్పుడు కుటుంబాలు వ్యతిరేకంగా నిలబడ్డాయో అప్పుడు కుటుంబాలు పాడవుతూ ఉంటాయి. సృష్టికర్తకు సంఘం ఎప్పుడు వ్యతిరేకంగా నిలబడిందో సంఘాలు పాడవుతూ ఉంటాయి. ఆ సృష్టికర్తకు మనం అందరూ లోబడినప్పుడే ఏదైనా బాగుంటుంది. అది దేశం దగ్గర నుంచి, ప్రపంచం దగ్గర నుంచి, రాష్ట్రం దగ్గర నుంచి, మన ఊరు దగ్గర నుంచి, మన ఇంటి దగ్గర నుంచి, మన సంఘం వరకు కూడా. నేను కొన్ని రోజుల క్రిందట పలానా ఆమె ఇలా వ్యాపారం చేసుకుంటుంది అని చెప్పి, భర్త ఉద్యోగం చేసుకుంటున్నారు, భార్య ఏదో వ్యాపారం చేసుకుంటుందని చెప్తే నేను చాలా సంతోషించాను. పొణిలేదో వేడినీళ్ళకి చన్నీళ్ళు సాయం అన్నట్టుగా. మనం వేడినీళ్ళు ఎక్కువ పెట్టాం కదా, చిన్న తెప్పాళ పెడతాం, బాగా మర పెడతాం, మిగతావన్నీ చన్నీళ్ళు కలుపుకొని స్నానం చేస్తూ ఉంటాం. అలా మాట. అంటే ఈ అబ్బాయికి ఆ అమ్మాయి కూడా కొంచెం సహాయపడుతుంటే మంచిది, సంతోషం. చాలా అభివృద్ధికరంగా వ్యాపారం చేస్తున్న ఆ అమ్మాయి ఒకసారి ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అన్నయ్య ప్రార్థన చేయి, మేము లోన్ పెట్టుకున్నాం, ఆ లోన్ శాంక్షన్ అవి చివరి దాకా వచ్చి ఆగిపోతుంది, ప్రార్థన చేయండి అన్నయ్య అంటే, నేను ఎందుకమ్మా లోను? బిజినెస్ ఇంకా డెవలప్ చేయడానికా? అంటే లోన్ ఎందుకు పెట్టుకున్నావు? దేని మీద పెట్టావా? నేను బిజినెస్ మీదే పెట్టాను అన్నారు. ఇంకా డెవలప్ చేద్దాం అనుకున్నావా అన్నాను. అంటే లేదన్నయ్య. మరి ఏంటమ్మా? అందరూ వస్తువులు పట్టుకెళ్ళిపోయారు, జమ కడుతున్నారు అందరూ కొద్ది కొద్దిగా, నా డబ్బులన్నీ బయటికి వెళ్ళిపోయినాయి, చిన్న చిన్నగా అప్పు అవ్వింది. మీకప్ప? నేనేమో వేడినీళ్ళకి చన్నీళ్ళు అనుకుంటున్నాను. లేదన్నయ్య, అన్ని చన్నీళ్ళే, వేడినీళ్ళు ఏవి లేవు. ఒక 15 లక్షలకి లోన్ పెట్టుకుంటున్నాను. దేనికి అన్నాను. అది రావాలని ప్రార్థన చేయండి అంటే, దేనికమ్మా అన్నాను. అంటే ఆ అమ్మాయి అన్నది కొన్ని చిల్లరగా అప్పులు ఉన్నాయి, పలానా ఉంది.
మనం ఏమనుకుంటున్నాం, వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా కష్టపడుతున్నారు, పని చేసుకుంటున్నారు, చక్క బంగారం కొనుక్కున్నారు, చక్క ఏదో వస్తువులు కొనుక్కున్నారు మనం అనుకుంటున్నాం. కానీ మనకు కనపడని ఇంకో కోణం ఉంది ఇంట్లో. అదేంటి? కరువు, లేకపోతే అప్పు. సరే, ప్రార్థన చేస్తానమ్మా, ఈ అప్పులు నువ్వు 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో తీర్చేయచ్చు, కానీ నువ్వు లోన్ పెడితే ఓ 15 సంవత్సరాల దాకా దాంట్లోనే ఉంటావు, మరి ఆలోచించుకో. అందుకే ప్రభు ఆ లోన్ ఆపేస్తున్నాడేమో, దాని జోలికి వెళ్ళకో, నేను ప్రార్థన చేస్తాను, మెల్లగా ఆ అప్పులే జాగ్రత్తగా తీర్చుకో అని చెప్పాను. సరే, చాలా జాగ్రత్తగా విని, అన్నయ్య ఒకవేళ దానికోసమేనేమో దేవుడు ఆ లోన్ ఆపాడు, మీతో మాట్లాడమన్నాడు, అందుకేనేమో మేము లోన్ విషయంలో వెనక్కి వెళ్తాం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఏంటిది ఎలా ఫస్ట్ అంటే మన మైండ్లో ఏముంది, ఇద్దరు పని చేసుకుంటున్నారు, ఇద్దరు కష్టపడుతున్నారు, ఏదో డబ్బులు వస్తున్నాయి, చక్కగా ఒకళ్ళ సంపాదన ఖర్చు పెట్టుకున్నా, ఇంకొకళ్ళ సంపాదన ఏదో దాచిపెట్టుకుంటున్నారు, కూడబెట్టుకుంటున్నారు అని అనుకుంటున్నాం. కానీ పరిస్థితి చూస్తే, కోణం చూస్తే అలా లేదు. ఒక ఇల్లు కొనుక్కున్నారు, అందరం గృహప్రవేశానికి వెళ్తే అందరూ చూసి ఆశ్చర్యపోయారు, ఎంత మంచి ఇల్లు, ఎంత మంచి ఇల్లు, ఎంత మంచి ఇల్లు, ఎంత అందంగా ఉంది ఇల్లు, ఎంత అద్భుతంగా ఉంది ఇల్లు. అందరూ ప్రతి గది చూసి ఇది దేవుని కార్యం, ఇది దేవుడిచ్చింది, ఇది దేవునికి మహిమక, అందరూ సంతోషించాం. మొన్న నాకు ఫోన్ చేసి, అన్నయ్య ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళి అన్నయ్య అన్న. సరేనమ్మా, ఏ అన్నాను. లేదనే, వచ్చి రాండి ప్రార్థన చేసి వెళ్ళండి మీరు. నేను వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు కూర్చుని, అన్నయ్య మీరు ప్రార్థన చేయండి అన్నయ్య, ఈ ఇల్లు అమ్మేద్దాం అనుకున్నాను అన్న. షాక్ అయిపోయింది, ఇదేంటమ్మా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది అంతే కదా అంటే, అన్నయ్య ఇల్లు కొనుక్కున్నాం కానీ మనశ్శాంతి లేదన్నయ్య, ఇల్లు కొనుక్కున్నాం కానీ నెమ్మది లేదన్నయ్య, వచ్చిన డబ్బులన్నీ అప్పులు పాలైపోతున్నాయి, వడ్డీలు పాలైపోతున్నాయి. ఇదేంటమ్మా మీరు లోన్ పెట్టుకొనుక్కున్నారు, లోన్ కట్టుకుంటాకి ప్లాన్ కూడా చెప్పారు నా దగ్గర, మీ దగ్గర ప్లాన్ కూడా చూపించారంటే అనే అనుకున్నట్టే అనుకుంది, కానీ ఏమైందో తెలియదు, తారుమారైంది. ఇలా ఉందన్నయ్య పరిస్థితి, ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం, ప్రార్థన చేయండి అన్నయ్య. కానీ అందరూ చూసేదానికి ఏముంది, పెద్ద ఇల్లు ఉంది వీళ్ళకి. కానీ ఇంకొక సైడ్ చూస్తే, ఇంకొక కోణం చూస్తే, ఆ కోణం నిండా అప్పులే. నేను మన ఒక ఊరు వెళ్తే, ఆ ఊరిలో ఒక అబ్బాయి ప్రార్థన చేయించుకుంటున్నాడు. ఒక్కసారి చచ్చిపోవాలని పెడుతున్నానయ్యా అన్నాడు. అలా ఉన్నాయన్న మా పరిస్థితులు, ఏం చెప్పేది. ఈలోగా వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు, అన్నయ్య వచ్చాడా, అన్నయ్య ఊరికిన రాలేదు, మేము పంపించాం అక్కడికి అన్నాడు. పంపించారా? దేనికి? ఏం లేదు, నీ పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం ఈ సంవత్సరం, అందుకని పంపించాం అంటారు. ఈడేమో చచ్చిపోతానంటున్నాడు. వాళ్ళ నాన్నేమో పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాడట. వాళ్ళ నాన్న ఫోను, ఒకసారి పాస్టర్ అన్నయ్యకి ఫోన్ ఇవి, అన్నా చెప్పండి అన్న, వాడితో మీరే మాట్లాడాలన్నా, మీరు చెప్తే వింటాడు. వాడికి పెళ్ళి అయిపోవాలి ఈ సంవత్సరం, ఇంకా నేను పెట్టేసాను డెడ్లైన్, అంతే, పెళ్ళి అయిపోవాలంతే ఈ సంవత్సరం. జూన్ జూలై వర్షాలు పడేటప్పటికి ఇంకా ఆడి జీవితంలో చిరుజల్లులు కురవాలి అన్నాడు. మీరు ప్రార్థన చేయండి అయిపోద్ది అంతే. సరే అయితే మీరు ఫోన్ పెట్టండి, నేను ఇంటితో మాట్లాడతాను. ఇక మీ నాన్న పెళ్లి చేసుకోమంటున్నాడుగా, శుభ్రం చేసుకో. ఆడంటాడా, అన్నయ్య పెళ్లి కాదనే, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అన్నయ్య. మరి ఏం మనిషి రా, దున్నపోతులాగా ఉన్నావు. ఆడేం చేస్తాడు తెలుసండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 40,000 45,000 ఎంత అవుతుందంట. మరి బుద్ధులేనోడా, 45,000 వస్తుంటే నీ మాయరోగమా? ఇంక అక్కడి నుంచి అలా పెరుక్కుంటా ఎక్కడికో వెళ్ళిపోతాం అనే. నేను ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, నాకు 45,000 వస్తే 15,000 నేను ఖర్చు పెట్టుకుంటాను అంతే. రూమ్ కొంత డబ్బులు కడతాను,
ఓ 10,000 నా చేతిలో పెట్టుకుంటాను, ఛార్జీలు కట్టి ఇటు తిరుగుతూ ఉంటాను. 30,000 మా నాన్నకు పంపుతాను. నాన్న ఎవరో ఒకరు అప్పు తీర్చంటే సంవత్సర కాలం నుంచి మా నాన్న వడ్డీలు కడతా ఇంకా అంటున్నాడు, ఇంకా అప్పులైపోయాను అంటున్నాడు. ఏమనంటే అంటున్నాడట, నిన్ను ఇంజనీరింగ్ చదవడం వల్లే నేను అప్పులైపోయినా, చదివించడం వల్లే నేను అప్పులైపోయాను. అన్నయ్య ఇంటర్మీడియట్ దగ్గర మానేసి పెయింట్లు వేసుకుని ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదు. మా నాన్న 14 లక్షలు 15 లక్షలు అప్పు చెప్పు. మా అమ్మ ఫోన్ చేసి ఏమడుగుతో తెలుసు, అన్నం తిన్నావా అని అడగదు. ఎరా జీతం పడిందా, ఇంట్లో తినేస్తున్నారు రాళ్ళు, నీ సంపాదన చూస్తే తక్కువ అంటదండి. మరి ఈడేం చేస్తాడో, ఇంట్లో పెళ్లి చేసేస్తాను అంటున్నాడు. పెద్ద ఆయన ఏం చేస్తున్నాడు, పెళ్లి చేసేస్తాను అంటాడు. ఆడు చూస్తే నేను సస్తానో బతకాలో నాకు అర్థం కావట్లేదు. ఏమైనా అంటే ఏమంటాడు తెలుసా, ఇదిగో నేను ఇంజనీరింగ్ చదివించడానికి నేను ఎన్ని పోట్లు పడ్డాను తెలుసా నీకు, ఆ అప్పులే పిల్లలు పెట్టి నన్ను ఇంజనీరింగ్ ఈడిని ఎవరు చదివించమన్నారో నాకు అర్థం కావట్లేదని ఆ మనశ్శాంతి ఉండలేదు. ఒక కోణం ఏంటంటే ఇంట్లో ప్రశాంతంగా ఉంది. కుర్రోడు బీటెక్ చదివాడు, కుర్రోడు ఉద్యోగం చేస్తున్నాడు, కుర్రోడికి 45,000 వస్తుంది, రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళిపోతాడు. ఇది కోణం మనకు కనబడేది. కానీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను అడిగాను, ఎంత ఉంది బాబు అంటే 14 లక్షలు ఉందని. ఎంత అంటే 5 రూపాయలు వడ్డీ చేశానండి, 6 రూపాయలు వడ్డీ చేశానండి, 3 రూపాయలు వడ్డీ చేశానండి. ఏంటి వాడు ఇంజనీరింగ్ చదివించడానికే కాదండి, వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పు చేశాను. అడిగి మనశ్శాంతి లేదు, నెమ్మది లేదండి, బతకనివ్వట్లేదు. జొమాటోలో పలావ్ బుక్ చేసుకుందాం అనుకుంటాడంట. అలా నాన్న ఫోన్ చేస్తాడంట, యారా 2,000 ఉంటే కొట్టరా అంటాడంట. 30,000 కొట్టిన తర్వాత నన్ను ఎత్తనేసి కొట్టాలి నీకు. అంటే ఒక లొడ్డీ వాళ్ళు వచ్చి ఇంటి మీద దెబ్బలాడుతున్నారు, ఒక 2,000 ఉంటే కొట్టచ్చుగా అంటాడు. జీతం వాళ్ళకి కర్మ ఏంటి తెలుసా, ఆ ఒక్కసారి పడతాయి, మళ్ళీ నెల దాకా వాళ్ళకి జీతాలు 1 రూపాయి కూడా వాళ్ళ చేతిలో ఉండదు. ఇలా ఏడిపిస్తాడనయ్య. ఏదైనా కొనుక్కుని ఏదైనా తిందామని అనుకుంటాను మనశ్శాంతిగా. ఈరోజు వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి మనశ్శాంతికి వెళ్ళి ఏదైనా తిందామని చెప్పేసి అనుకుంటాను అన్నయ్య. ఇక్కడ ఈ చప్పిడి కూడు పెడతారు, అది శనివారం ఎప్పుడో బిర్యానీ కొనుక్కుని తిందాం అనుకుంటాం, ఏదో 2-3 ఫ్రెండ్స్ వెళ్ళి తిందాం అనుకుంటాం. ఒక 2,000 ఎంతో పక్కన ఉంచుకుంటే ఏంటంటే, రే 2,000 ఉంటే పంపించు కొట్టు, ఇంటి చాలా బాధగా ఉంది, మేము చాలా కష్టాలు పడుతున్నాం, నువ్వు అక్కడ బాగానే ఉన్నావు, కానీ మేము ఇక్కడ ఎన్ని కష్టాలు, నిన్ను ఇంజనీరింగ్ చదివించడానికే మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం అంటాడట. ఇంక ఇటు పొలం మీద ఉండదు బాబు, నిరంతరం దేని మీద ఉంటుంది, చావు 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 చావు. నేను మీకు 3 స్టెప్పులు చెప్పాను, 3 వ్యక్తులను చెప్పాను. అది ఒక 15 రోజుల గ్యాప్లో చూసిన ఇవన్నీ, ఒక 15-20 రోజుల గ్యాప్లో చూసిన ఇవన్నీ. అంటే చాలా మట్టుకు నేను వెళుతున్న కుటుంబాల్లో ఏదో ఒక సమస్య. ప్రార్థన చేయండి అన్నయ్య ఈ అప్పులు తీరిపోవాలని, ప్రార్థన చేయండి అన్నయ్య ఈ స్థలం అమ్ముడవ్వాలని, ప్రార్థన చేయండి అన్నయ్య ఈ బంధకాల నుంచి మేము బయటపడాలని. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఈ బంధకాలు ఇలా పట్టుకుని పీడించున్నాయి, ఈ బంధకాల్లోంచి ప్రజలకు విడుదల దయచే కృప చూపించిన ఆయన. భూమి పండాలంటే ఎవరో కాలువలోని నీళ్లు పైపు ద్వారా తోడి భూమిని తడిపితే తడవదు. నువ్వు ఆకాశము తెరిచి పట్టరాని నీ యొక్క సన్నిధి మోపైన వర్షాన్ని నువ్వు కురిపిస్తేనే భూమి తడపబడి దానిలోంచి చక్కటి మొలకలు వస్తాయి ప్రభువా. నువ్వు తడిపితేనే చెట్టు కరువు తీరుతుంది ప్రభువా. నువ్వు తడిపితేనే వేళ్ళు కూడా తడుస్తాయి ప్రభువా. నువ్వు తడిపితేనే ఆ చెట్టు మరలా చిగురించడానికి కావలసిన శక్తి పొందుకుంటుంది ప్రభువా. నువ్వు తడపకపోతే ఏముండదు. కొందరు భక్తులు మాట్లాడుతూ అంటారు, నా చేను పండితే నా కడుపు నిండుతుంది, నా చేను పండితే నా కడుపు నిండుతుంది. ఈరోజు మన చేను పండాలి, అప్పుడు మనం కడుపార తిని తృప్తి పొంది దేవుడిని స్తుతించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏముంది? కరువు. ఏముంది? కరువు ఉంది. ఈ కరువు అందరినీ పట్టుకుంది. ఎందుకు పట్టుకుంది, ఎలా పట్టుకుంది, ఏంటి అనేది ఆ ప్రసంగం నేను చేయను. కానీ ఆ కరువు రావడానికి కారణం ఏంటి, ఆ కరువు పోవడానికి ఎలాంటి ఆలోచనలు మనం చేస్తే ఆ కరువులోంచి పోతాయనే విషయాలు మాత్రం నేను చెప్తాను.
దేవుని గ్రంథంలోంచి రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం చదువు. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా. కొంతమంది కొత్త నిబంధనలు వెతుకుతున్నారు. ఒకసారి నా మాట వినండి, నాకు చూడండి. ఏం కాదు ఈ రూతు గ్రంథం నేను కూడా గబుక్కుని దొరకదు. ఇది ఎందుకు దొరకదంటే ఇది 2 పెద్ద పుస్తకాల మధ్యలో ఇరుక్కొని ఉంటుంది. మిమ్మల్ని నేను తప్పడట్లేదు, కానీ 2 పెద్ద పుస్తకాల మధ్యలో ఇరుక్కొని ఉంటుంది. ఇది ఇటేపేమో ఈ 2 పుస్తకాల మధ్యలో ఒక చిన్న పుస్తకం మాట. ఇది పాత నిబంధనలో ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఇలా చెప్పేటప్పుడు ఈ విషయాలు కూడా గుర్తు చేస్తూ ఉంటాను మీకు. సులువుగా మనం ఎప్పుడైనా గబుక్కుని ఎక్కడైనా తీసేటప్పుడు మనకు గుర్తొస్తుంది. మీరు ఈ గ్రంథాన్ని వెతకడానికి ఎలా వెతకాలంటే, అటు న్యాయాధిపతులన్నా వెతకాలి, ఇటు సమూయేలన్నా వెతకాలి. 2 పుస్తకాల మధ్యలో దాక్కుని ఉంటుంది గురుతు. నేను ఈ విషయం ముందే చెప్పాలని ఫిక్స్ అయ్యాను. నేను అంత అవసరం ఉండదేమోలే మా వాళ్ళకి అనుకుంటున్నాను. నిజగేస్తున్నారు చెప్పండి, ఎక్కడ ఉండదు ఆ పుస్తకం? ఇప్పుడు ఆ 2 ఎక్కడ ఉంటాయని అడిగేలా ఉన్నారు. నాకు డౌట్ ఏంటంటే, మీ ముఖాలు ఎలా చూశారంటే అసలు ఆ 2 ఎక్కడున్నాయి? మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మీరు ఆ 2 ఎక్కడుంటాయి? అబ్బో చెప్పండి, ఎక్కడుంటాయి? చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఈ 2 గ్రంథాలు, న్యాయాధిపతుల గ్రంథం ఎక్కడుంటుంది, సమూయేలు గ్రంథం ఎక్కడుంటుంది? ఓకే, వెరీ గుడ్, బాగా వచ్చేసారు లైన్లోకి. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు తీయండి రూతు గ్రంథం. తీసారా? ఓకే, ఈ లోపల జాతర అడ్డు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నారు. వెరీ గుడ్, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీరు మంచోళ్లే, అప్పుడప్పుడు తిక్కోళ్ళ ప్రవర్తిస్తూ ఉంటారు అంతే. చర్చికి మానేసేవాళ్ళు అంటే కాదు, లేటుగా వచ్చేవాళ్ళు అంతే. మీరు పెద్ద మంచోళ్ళు, చెడ్డోళ్ళు అంటలేదు నేను, మంచోళ్లే. కానీ మీకు కొంచెం సీతపై ఇచ్చి ఉండదు. జంకట్టుకురా అంది, అక్కడే కదా గొడవ అంతా. అలా మీకు కొంచెం పైచ్యం ఉండదు. పైచ్యం అంటే ఏంటి తెలుసా? పైత్యానికి ఇంకో పర్యాయ పదం ఏంటి తెలుసా? చెప్పకండి, మీ మనసులో ఉంచుకోండి. మహాశక్తి కలిగిన వాళ్ళు ఈ ఎంత టైం వేస్ట్ ఎందుకు అంటాడు. అంత టైం చెప్తేనే నీకు న్యాయాధిపతుల గ్రంథం ఎక్కడ ఉంటుందో మళ్ళీ చెప్పినప్పుడు తెలుస్తుంది అంతే. ఇప్పుడు తీయండి రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు ఓకే, దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఓకే ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను. చాలమ్మా. ఎందుకు వెళ్ళాడు మోయాబు దేశానికి? ఇశ్రాయేలు దేశంలో ఏముందంట? కరువు. ఇశ్రాయేలు నివసించే దేశంలో కరువు ఉంది. అందుకని మోయాబు అనే ఒక దేశానికి ఇతడు వెళ్ళిపోతున్నాడు. నేను ఈ గ్రంథం మళ్ళీ చదువుతుంటే నాకు కనపడిన ఒక దృశ్యం ఏంటంటే, ఈ క్యారెక్టర్ అంతట్లో నేను నయోమిని ఎప్పుడు నిందించేవాడిని, నయోమే తీసుకెళ్ళింది అనుకునేవాడిని. ఈయన తప్పు చేశాడు. ఏం చేశాడు? నేను అనుకుంటా ఉండేవాడిని, నయోమిని ఎందుకు నిందించేవాడిని అంటే, ఈ క్యారెక్టర్ అంతట్లో నయోమి కనబడుతుంది. ఎందుకు పాపం పుణ్యం నయోమికి తెలియదట. దేవుడు అంటాడు, అత్మానం నువ్వు నయోమిని తిడుతున్నావు, నయోమి ఏం తప్పు చేయలేదు. మరి ఎవరు చేశారు ప్రభువా? ఎలేమెలేకే చేశాడు. ఈ దేశంలో కరువు ఉందని మోయాబు దేశానికి ఈ మనుష్యుడు తన భార్యను తన 2 పిల్లలను వెంట పెట్టుకుని వెళ్ళాడు. యజమానులారా, పురుషులారా, మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు? మీ కుటుంబాలను ఎక్కడికి నడిపిస్తున్నారు? మీ కుటుంబాలకి మీరు చేసే ఉపదేశం ఏంటి? మీ కుటుంబాలకు మీరు ఇచ్చే ఆలోచన ఏంటి?
మీ కుటుంబాలకు మీరు ఇచ్చే తలంపు ఏంటి, సంకేతం ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత బహుశా వాళ్ళ కరువు తీరు ఉంటుంది. అసలు ఎందుకు కరువు వచ్చింది అనే ఆలోచన మనకు కలగాలి. ఇశ్రాయేలు దేశంలో న్యాయాధిపతులు ఏలుతున్న కాలంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చిందంట. ఇలా పేజీలో తిరగండి, తిరిగిసారా? చివరి వచనం చదవండి. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చాను. చెప్పండి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు ఆ లేడు. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చాను. నా ఇష్టం అండి, నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను. మీకేంటి? నీ ఇష్టం నీ కరువు తెచ్చింది. ఇది తెచ్చింది. ఢిల్లీలా అంటే నాకు ఇష్టం, ఏం తెచ్చింది? గుడ్డోని చేస్తారు. ఢిల్లీలా అంటే నాకు ఇష్టం, చచ్చిపోయాడు పాపం. అతనంత గొప్ప వ్యక్తి, అతనంత బలవంతుడు మనకు కనపడ్డాడు బైబిల్లో. చచ్చిపోయాడు అన్యాయంగా. కుక్క చావు అంటారు చూసారా, అది చచ్చిపోయాడు పాపం. ఒకవేళ నిజంగా ఒక బండ పడితే ఆ బండని వెనక్కి దోసి బయటికి రాగలిగిన యోధుడు, వీరుడు. ఇశ్రాయేలు మధ్యలో వాళ్ళ సమాధి అద్భుతంగా ఉండాలి. రాళ్ల కింద పడి చచ్చిపోయాడండి సంసోను. ఒక గుడి, దేవత గుడిలో తిరగలు విసిరాడండి సంసోను. తన 2 గుడ్లను, వేడి కాల్చిన చొవ్వలను అతని కళ్ళలో పెట్టి అతని 2 గుడ్లు బయటికి లాగేశారండి. సంసోన్ని గుడ్డోడు చేశారు. సంసోనికి ఎవరంటే ఇష్టం అంట? డెలీలా అంటే ఇష్టం అంట. మరి నీకేమిష్టమో? నీకెవరంటే ఇష్టమో? ఈరోజు కరువు ఎందుకు వచ్చిందంట? డెలీలాని ఇష్టపడుతున్నారు కొంతమంది. పరపురుషుణ్ణి ఇష్టపడ్డం, పరస్త్రీని ఇష్టపడ్డం ఎక్కువైపోయింది. పరస్త్రీ, పరపురుషుడు అనే పదం నేను ఎందుకు వాడుతున్నానంటే, పెళ్లి కాని వాళ్ళకి ఈమె నేను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది, నా మనిషి అన్న ఫీలింగ్. పెళ్ళైన వాళ్ళకి ఇలాంటి ఆలోచన వచ్చింది అనుకోండి, అప్పుడు వాడతారు ఈ పదం. ఏమని? పరస్త్రీ, పరపురుషుడు అని. పెళ్ళయింది కానీ ఏంటంట, నాకు ఆడంటే ఇష్టం, నాకు ఈమంటే ఇష్టం. ఎందుకు ఇష్టం? ప్రజలు తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఏం చేయడం మొదలుపెట్టారు? ఇష్టానుసారంగా. మరి సంసోనికి ఇష్టం ఏంటి చెప్పండి? మరి మీకేం ఇష్టం? మీకేమి ఇష్టం చెప్పండి? బంగాళదుంప కూర. ఎవరన్నారు చెప్పండి, చేయొద్దని. అంటే మీకు ఇష్టమైతే బంగాళదుంపే ఉండాలేంటి? మేము మధ్యలో వంకాయ కూడా వండుతూ ఉంటాం, తినాలి. యాషాలు వేస్తున్నారు, యాష. బంగాళదుంప అంటే ఇష్టం అంట. మగోళ్ళకి మీకేమంటే ఇష్టం? అమ్మా, మీకు వాక్యం అంటే ఇష్టం అండి? నాకు కూడా ఇష్టం అండి. మన ఇద్దరికి ఒకటి ఇష్టం అండి. దేవుడి స్తోత్రం. మధ్య మధ్యలో చికెన్ కూడా ఇష్టమండి నాకు. కైమా కూడా ఇష్టమండి. నాటుకోడి కూడా ఇష్టమండి. ఐస్ కోవా, రోజు కోవా కూడా ఇష్టమండి. దేవుడి స్తోత్రం. అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు కదా. చికెన్ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే, నేను ఎందుకే మాట్లాడుతున్నానంటే, ఆదివారం కొంతమంది చర్చికి రారు. ఎందుకు రాలేదని అడిగా అనుకోండి, వేటపోతును బలేశారంట. ఆ పోతంటే వీళ్ళకి చాలా ఇష్టం అంట, అందుకని మానేశారంట. వెరీ గుడ్, మన తప్పలేదు, దానికే ఉంది.
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. దేవునికి స్తోత్రం. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు కదా, నీ సన్నిధిలో నేను కూడా అంతగానే ఉంటాను. నన్ను ప్రేమిస్తున్నావా? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. నువ్వు చెప్పాలి, నీ పిల్లలకు నువ్వు చెప్పాలి, నీ భార్యకు నువ్వు చెప్పుకోవాలి, నీ కుటుంబానికి నువ్వు చెప్పుకోవాలి. ఇప్పుడు యజమాని తప్పు ఎందుకు తప్పు అంటే తనకేదో ఇష్టమంట. ప్రజలు తనకి ఇష్టానుసారమైంది చేయడం మొదలు పెట్టారట. సంసోనా నీకేమిష్టం? సంసోనా నీకేమిష్టం? చావు గోరి కూడా ఢిల్లీల దగ్గరే కూర్చున్నాడు సంసోను. చచ్చిపోవడానికి సిద్ధపడి కూడా ఢిల్లీల దగ్గర కూర్చున్నాడు. నీవు పరపురుషుడి పరస్త్రీ వ్యామోహంలో ఉన్నావంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీవు చావు కోరావని అర్థం. నువ్వు చావును కోరుకుంటున్నావని అర్థం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, 5, 6, 7 జూన్ నెల జరగబోయే సభలు మీ నామమునకు మహిమకరముగా జరుగునుగాక. అనేక మంది ఆ చుట్టూ ఉన్న ప్రజలు నీ సన్నిధికి నడిపించబడుదురుగాక. అనేక మంది నీ సన్నిధిలో కృపను పొందుకుందురుగాక. అక్కడున్న ఆయా సంఘము అభివృద్ధి చెందునుగాక. ప్రభువా, ఈ సభలకు వాతావరణం ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరే మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి ఆ 3 రోజుల సభలను మహిమకరంగా పూర్తి చేయమని దీవించమని యేసు నామం పేరట వేడుకొంచున్నాము తండ్రి.